కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో పెద్ద షాకే తగిలింది. ఢిల్లీ హైకోర్టు షాక్ గురించి పొద్దునే మాట్లాడుకున్నాం. ఢిల్లీ హైకోర్టు గట్టి తీర్పే ఇచ్చింది, తీవ్రమైనటువంటి కామెంట్లే చేసిందని. ఆ కేజ్రీవాల్ ఏది తనకి కేసు కొట్టేయాలన్నటువంటి పిటిషన్ తోసిపుచ్చింది. వెంటనే నేను సుప్రీంకోర్టుకి వెళ్తున్నాను అన్నాడు ఆయన. పొమ్మనమన్నది హైకోర్టు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళేసి అర్జెంటుగా విచారించాలి. ఆయన ముఖ్యమంత్రి పదవి లేకపోవడంతో మొత్తం స్తంభించిపోయింది కార్యకలాపాలంటే. సరే ఇప్పటికిప్పుడు అర్జెంట్ అని మాకు అనిపించట్లేదులే అని చెప్పి పక్కన పెట్టేసింది సుప్రీంకోర్టు. డేటు ఎప్పుడు విచారించాలో మేము తేలుస్తామని చెప్పింది. తద్వారా అత్యవసరంగా విచారింపజేసి అర్జెంటుగా ముఖ్యమంత్రి హోదాలో బయటకు వచ్చి తిరిగేద్దాం అనుకున్నటువంటి కేజ్రీవాల్కి పెద్ద సమస్య అయింది. అది డేట్ ఫిక్స్ చేయాలి, అది ఎన్నికల్లోపు అయి ఉండాలి. ముందు అర్జెంటుగా బయటకు వచ్చి కథ నడపాలి. ఇప్పుడు కేజ్రీవాల్ కోరుకుంటుంది ఏంటంటే బెయిల్ మీదనన్నా బయటకు వచ్చి, బెయిలే ఇస్తారు, కేసు కొట్టేరు సాధారణంగా, బెయిల్ మీదన బయటకు వచ్చేసి ప్రచారం ఇదిగో విక్టిమ్గా ప్రచారం చేయాలనుకుంటున్నారు. దానికి ప్రస్తుతానికైతే బ్రేక్ పడింది. రాబోయే రోజుల్లో ఏమన్నా మూవ్ అవుతుందని చూడాలి.